సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన తర్వాత సినిమా ఉంటుందని రాజమౌళి ఎప్పుడో అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఆ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. SSMB 29 వస్తున్న ఈ మూవీకి గరుడ అనే టైటిల్ పెడతారని సమాచారం. మహేష్ రాజమౌళి మూవీ పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కుతోంది. జక్కన్న ఇప్పటి వరకు టచ్ చేయని యాక్షన్ అడ్వెంచర్ సబ్జెక్టుతో ఈ సినిమాను రూపొందిస్తున్నారని ఫిలిం నగర్ టాక్. ఇందుకోసం మహేష్ బాబు కంప్లీట్ గా మేక్ ఓవర్ అవుతున్నారు. లాంగ్ హెయిర్ గడ్డంతో సూపర్ స్టార్ కనిపించడంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అలాగే జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ జక్కన్న ఎలా కావాలంటే అలా తనను తాను తీర్చిదిద్దుకుంటున్నారు. సినిమా షూటింగ్ కి కావలసిన సెట్స్, లొకేషన్ కోసం రాజమౌళి అన్వేషణ ప్రారంభించారు. అడవులు, కొండలు, కోనలు, గుట్టలను ఆయన వెతుకుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలను జక్కన్న సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇక బడ్జెట్ ఎంత, మహేష్ బాబు తదితరుల రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లు అనే దానిపై సోషల్ మీడియాలో రోజుకొక న్యూస్ వైరల్ అవుతుంది. ఇటీవల ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత KL నారాయణ మాట్లాడుతూ కీలక విషయాలు పంచుకున్నారు. బడ్జెట్ ఎంత అనేది ఇంకా ఫిక్స్ కాలేదని, ఎంత అవసరం అనుకుంటే అంత ఖర్చు పెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రొడ్యూసర్ తేల్చి చెప్పారు. SSMB 29 సినిమా కోసం ఇంగ్లాండ్ భామ నవోమి స్క్వాట్ ని రాజమౌళి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మూవీ మేకర్స్ నవోమి స్క్వాట్ తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అందుకే ఈ బ్యూటీని రాజమౌళి కొడుకు కార్తికేయ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నాడని వార్తలు వస్తున్నాయి. నవోమి స్కాట్ విషయానికి వస్తే నవోమి స్కాట్ భారత సంతతికి చెందిన భామనే. ఈ అమ్మడి తల్లి ఉషా స్కాట్ది గుజరాత్ కాగా ఆమె ఇంగ్లాండ్లోనే సెటిల్ అయిందట. ఈ హాలీవుడ్ బ్యూటీ ఇప్పటికే చార్లీస్ ఏంజల్స్, స్మైల్, అలాద్దీన్, విజర్డ్స్ తదితర సినిమాల్లో నటించింది. సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడికి క్రేజీ ఫాలోయింగ్ ఉంది. RRR సినిమాలో కూడా బ్రిటిష్ హీరోయిన్ తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో NTR సరసన బ్రిటిష్ భామ ఒలివియా మోరిస్ నటించి మెప్పించింది. ఆ మూవీలో కూడా అదే ఫార్ములా పాటించాలని, మరోసారి గ్లోబల్ హిట్ కొట్టాలని రాజమౌళి భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా బడ్జెట్ 1000 కోట్లు దాటొచ్చని అంచనా వేస్తున్నారు. ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు ఈ చిత్రంలో నటించనున్నారు. అలాగే దీని బిజినెస్ కూడా 2000 కోట్లు దాటొచ్చని టీం భావిస్తుంది. అంతకు మించి ఎంతైనా వసూలు చేయొచ్చు. ఈ నవంబర్లో 3 నుంచి 4000 కోట్ల వరకు వెళ్ళొచ్చు. అదే జరిగితే సినిమా తెలుగులోనే కాదు, భారతదేశ సినీ రంగంలోనే చరిత్ర అవుతుంది. ఈ ప్రాజెక్టు బిజినెస్ ఊహించడం కూడా కష్టంగా మారింది. ఇలాంటి భారీ ప్రాజెక్టు గురించి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.